ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కూడా వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ నుండి నర్సంపేట రోడ్ వరకు అంటే 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 130 కోట్ల ప్రాజెక్టు తోటి కూడా గొప్ప ప్రాజెక్టుగా దీన్ని రూపకల్పన చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇటు మనం వెళ్తున్నటువంటి 100 ఫీట్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఉన్నాము. 130 కోట్లతోటి ప్రతిష్టాత్మకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కమ్ రోడ్డు డెవలప్మెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనుల్ని సగంలోనే వదిలేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తారు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయలేకపోవడం వల్ల రోడ్డు పైన ఈ పైపులన్నీ ఉండడంతో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అప్పటి వరకు నుండి ఇప్పటి వరకు ఆ రోడ్డు ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఒక 5గురు వరకు మరణించారని చెప్పి అంటున్నారు. యాక్సిడెంట్లతోటి వివిధ కారణాల వల్ల మరికొంతమంది అనేకంగా ఆ కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి సందర్భాలు రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి పరిస్థితులు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడం వల్ల ఈ పైప్ లైన్లు ఆ రోడ్డు మీదనే వదిలేసి వెళ్ళిపోవడంతో కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వంలో 130 కోట్ల పైగా నిధులు కేటాయించిన తర్వాత సగం పనులు మాత్రమే పూర్తి చేశారు. అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆ నిధులు విడుదలైనంత మేరకు పనిచేశారు. మిగిలిన పనులు నిధులు విడుదల కాకపోవడంతో మధ్యలోనే పెండింగ్లోనే వదిలేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు పైప్ లైన్ 3 కిలోమీటర్ల మేర ఇలాగే ఉండడంతో పాటు అనేక మంది ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇక్కడ హెవీ వాహనాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ నుండి నర్సంపేట బైపాస్ రోడ్ వరకు ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.